ఇక రాజమండ్రిలో బ్రిటిష్ వారు నిర్మించిన చరిత్రాత్మక హ్యావ్లాక్ వంతెను ప్రభుత్వం ప్రపంచ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది. అఖండ గోదావరి ప్రాజెక్టు నిధులతో రైల్వే వంతెన విజ్ఞాన వినోద పర్యాటక కేంద్రంగా కొత్త శోభ సంతరించుకోనుంది. హ్యావ్లాక్ వంతెన రూపురేఖలు మారనున్నాయి. రైల్వే ఆర్చి వంతెన, రోడ్డు కమ్ రైల్ వంతెన మధ్యలో గోదావరి నదిపై ఉన్న హ్యావ్లాక్ వంతెన అభివృద్ధి పనులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజబాబు, అఖండ గోదావరి ప్రాజెక్టు పనుల్లో భాగంగా వచ్చే ఏడాది రానున్న గోదావరి పుష్కరాల నాటికి హ్యావ్లాక్ వంతెనను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చారిత్రాత్మక వంతెన హ్యావ్లాక్ వంతెనను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. రాజమండ్రి కొవ్వూరు మధ్య నిర్మించిన ఆసియాలోనే అతి పొడవైన రాతి స్తంభాల వంతెనలో హ్యావ్లాక్ వంతెన ఒకటి. ఈ హ్యావ్లాక్ వంతెన ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నారు. మనం ప్రస్తుతం హ్యావ్లాక్ వంతెన దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. హ్యావ్లాక్ వంతెన మొత్తం ఇక్కడ హ్యావ్లాక్ వంతెనకి సంబంధించి 2.75 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. రాజమండ్రి కొవ్వూరు మధ్య ఈ గోదావరి నదిపై బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో ఈ నిర్మాణం పూర్తి చేశారు. అంటే 1900 సంవత్సరంలో ఆగస్టులో నిర్మాణం పూర్తయింది. అప్పటి నుంచి కూడా రైళ్ల రాకపోకలు సాగాయి ఈ హ్యావ్లాక్ వంతెన మీద. 1997లో రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. 100 సంవత్సరాల పాటు ఈ వంతెన రైల్వేకు సేవలు అందించింది. ప్రస్తుతం అఖండ గోదావరి ప్రాజెక్టు పనుల్లో 47 కోట్ల వ్యయంతో ఈ వంతెనను అభివృద్ధి చేస్తున్నారు. వంతెనకి సంబంధించి వంతెనపై వాకింగ్ ట్రాక్, వినోదాల కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఈ ప్రస్తుతం వంతెనను 12 మీటర్ల వెడల్పు చేస్తున్నారు. అంటే వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తారు కాబట్టి వాకింగ్ ట్రాక్ కోసం ఇక్కడ 12 మీటర్ల వెడల్పు చేస్తున్నారు. ఈ వంతెనపై అక్వేరియం టెన్నలు, అదేవిధంగా ఏఐ టెక్నాలజీతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. టైం ట్రావెల్ టెన్నెల్ ఏర్పాటు చేస్తున్నారు. హలోగ్రామ్ విభాగం ఏర్పాటు చేస్తున్నారు. ప్లే జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. సాహస క్రీడలతో అడ్వెంచర్ జోన్ ఏర్పాటు చేస్తున్నారు. స్పేస్ జోన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. విద్యా విజ్ఞాన వినోద కేంద్రంగా ఈ హ్యావ్లాక్ వంతెనను అభివృద్ధి చేస్తున్నారు. గత ఏడాది జూన్లో ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం 10 థీమ్ జోన్లు ఏర్పాటు చేస్తారు. గోదావరి నదిని చూస్తూ నడిచేలా గ్లాస్ వాక్వే కూడా ఏర్పాటు చేస్తున్నారు. విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం ఇక్కడ పుష్కర్ ఘాట్ దగ్గర కూడా మనం పుష్కర్ ఘాట్ నుంచి ఒక రోప్ వేలు కూడా ఏర్పాటు చేస్తారు. మనం హ్యావ్లాక్ వంతెన నుంచి ఇక్కడ రోడ్డు కమ్ రైలు వంతెన మనం విజువల్స్లో చూడవచ్చు. రోడ్డు కమ్ రైలు వంతెన ఇక్కడ నుంచి గోదావరి నది మధ్యలో వాకింగ్ చేస్తూ వీక్షించే విధంగా, గోదావరి అందాలను వీక్షించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్చి వంతెన, రైల్వే వంతెన మధ్యలో ఈ హ్యావ్లాక్ వంతెన ఉంటుంది. ఈ స్పేస్ ఇక్కడ వాకింగ్ ట్రాక్ నడుచుకుంటూ గ్లాస్ ఏర్పాటు చేస్తారు. దీని మధ్య నడుచుకుంటూ గోదావరి అందాలను వీక్షించవచ్చు. అంటే పుష్కర్ ఘాట్ దగ్గర ఇక్కడ ఆధ్యాత్మికత ఉంటుంది. ఈ హ్యావ్లాక్ వంతెనపై, చారిత్రాత్మక హ్యావ్లాక్ వంతెనపై పర్యాటకం ఉట్టిపడే విధంగా సాహస క్రీడలు, యోగాసనాలు వేసుకునేందుకు యోగా కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారు. మొత్తాన్ని చూస్తే కనుక వచ్చే గోదావరి పుష్కరాల నాటికి హ్యావ్లాక్ వంతెనను సుందరంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసి పర్యాటకులకు, యాత్రికులకు ఒక వినోదం, ఆహ్లాదం కల్పించే విధంగా హ్యావ్లాక్ వంతెనను అభివృద్ధి చేస్తున్నారు. ఇది అఖండ గోదావరి ప్రాజెక్టు పనుల్లో వచ్చే గోదావరి పుష్కరాల నాటికి హ్యావ్లాక్ వంతెనను అభివృద్ధి చేసేందుకు అధికారులు చేస్తున్న పరిస్థితి.